హలో ఫ్రెండ్స్, మనకైతే ఉజ్జయిన్ నుంచి పిలుపు వచ్చింది. కాచిగూడ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీరు చూసుకొని బుక్ చేసుకోండి. ఉజ్జయిన్ దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటోలు అవైలబుల్ గా ఉంటాయి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. అండ్ టెంపుల్ దగ్గరే మనకి రూమ్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి. అయితే ఈ మహాకాల్ గురించి ఉన్న స్టోరీ ఏంటంటే, మహాకాళేశ్వర్ విగ్రహం ఎన్నో వేల ఏళ్ల పాటు కాలానికి కేంద్రంగా ఉండేది. అంటే ఇదే ప్రపంచంలో మీన్ టైమ్గా ఉండేది. ఎందుకంటే ఇక్కడే కాలం ప్రారంభమైందని భావించేవారు. అందుకనే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని స్థాపించారు. దానిని మహాకాల్ అని పిలుస్తారు. అయితే శివ పురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడు స్వయంగా రంగంలోకి దిగి ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం ఏర్పడింది. అయితే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపం ధరించి ఆది భాగాన్ని చూడడానికి బయలుదేరుతారు. బ్రహ్మ ఎంతకు లింగం అగ్రభాగానికి కానీ మొదలు కానీ కనిపించలేదు. అయితే ఇంతలో లింగం పక్క నుంచి ఒక పుష్పం జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు విష్ణువుకు జరిగిన బాధాన్ని వివరించి సహాయం చేయమని అడుగుతాడు. అదేవిధంగా ఆవు కనబడితే ఆవుకు కూడా అదేవిధంగా చెప్తాడు. విష్ణువు చెప్తాడు, నేను చూడలేకపోయాను అని నిజాన్ని ఒప్పుకుంటాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవుని మొగలి పువ్వుని అడగమని చెప్పాడు. నిజమే అంటుంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది, కానీ అసత్యం చెప్పలేక తోకతో చూడలేడని చెబుతుంది. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు. అయితే విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరం ఇచ్చాడు. శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైనది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలే ద్వాదశ జ్యోతిర్లింగాలయ్యాయి. ఈ 12 జ్యోతిర్లింగాలలో ప్రతిదీ అచ్చటగల ప్రధాన దైవం పేరుతోనే ఉంటుంది. ఈ విధంగా జ్యోతిర్లింగాలకు ఆవిర్భావం ఏర్పడడం జరిగింది. పురాణాల ప్రకారం ఉజ్జయినికి అవంతిక అని పేరు ఉండేది. అయితే ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. తన పూర్తి కాలాన్ని శివరాధనకి అంకితం చేసేవాడు. ఒకరోజు ఒక రైతు కుమారుడు రాజభవనం పరిసరాల్లో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోకి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు అతన్ని బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్రా నదిలో సమీపంలోకి పంపిస్తారు. ఉజ్జయిని పక్క గల రాజ్యాలలోని శత్రురాజువులు అయిన ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయం విన్న అతను ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం ఆ పూజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘాంతపోయి ఆయన కుమారుల రక్షణ అభ్యర్థన మేరకు మహాశివుని క్షిప్రా నది తీరంలో ప్రార్థనలు చేస్తాడు. అయితే మన ఉజ్జయిని రాజు విజయాన్ని సాధిస్తాడు. శివుడు ఆయన భక్తుల అభ్యర్థనలు విని మహాకాలుని అవతారంలో దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి ఉన్న శత్రువులందరినీ నాశనం చేస్తాడు. శివభక్తుడైన శ్రీకరుడు చంద్రసేనుని అభ్యర్థనల మేరకు ప్రధాన దైవంగా ఉండటకు అంగీకరిస్తారన్నమాట. ఇప్పటి నుంచి మహాశివుడు లింగం రూపంలో మహాకాలునిగా కాంతి రూపంలో కొలువైనాడు. ఈ శివుడి మహాకాల రూపం వెనుక కూడా మరొక ప్రత్యేకమైన కథ అయితే ఉంది. శివుడికి ఉన్న అనేక రూపాల్లో కాల లేదా మహాకాల అనేది ఒక ముఖ్యమైన రౌద్ర రూపం. మహాకాలుడిగా ఆయన కాలానికి అధిపతి. ముక్తి కోరుకునే వారికి మనం మహాకాలుడిగా పిలుచుకునే ఈ పార్శ్వం ఎంతో ముఖ్యమైనది. అయితే ఒకసారి ఏమైందంటే, అసురుల గురువైన శుక్రాచార్యుడు అనే ఒక గొప్ప ఋషి శివుణ్ణి పూజిస్తూ ఎంతో కాలం పాటు ఘోరమైన తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమై ఆయనకు ఏమైనా వరం కావాలో కోరుకోమంటాడు. అయితే శుక్రాచార్యుడు అమరత్వం కోరాడు. అయితే శివుడు అన్నాడు, అది కుదరదు, పుట్టిన ప్రతి జీవికి మరణించాల్సిందే, ఇంకేదైనా కోరుకో అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఎలాంటి గాయాన్నైనా రోగాన్నైనా నయం చేసే శక్తి ఇవ్వమని కోరుకుంటాడు. అయితే అప్పుడు శివుడు
అత్యుత్తమైన వైద్యుడు, అన్ని మూలికలు మరియు ఔషధాలకు అధిపతి అయినందున శుక్రాచార్యునికి సంజీవని మంత్రాన్ని ఇచ్చాడు. అయితే సంజీవని మంత్రం ఏంటంటే ఎలాంటి రోగం లేదా గాయం నుంచైనా ప్రజలను తిరిగి పునరుజ్జీవింపజేయగల మంత్రం అన్నమాట. అయితే శుక్రాచార్యుడికి ఈ సంజీవని మంత్రం లభించిన తర్వాత అసురులంతా చాలా ధైర్యవంతులై దేవతలతో యుద్ధాలు చేశారు. అయితే యుద్ధంలో గాయపడిన అసురులంతా మళ్ళీ శుక్రాచార్యుని సంజీవని మంత్రం ద్వారా కోలుకుంటున్నారు. ఇలా అసురుల సైన్యం ఒక్కొక్కరిని కూడా పోగొట్టుకోకుండా యుద్ధం చేస్తూ ఉంది. దీంతో దేవతలు బాగా కలత చెందారు. ఎందుకంటే వారెంత పోరాడినా అసురులు చనిపోవడం లేదు. సో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. ఆయన శివునితో, మీరు శుక్రాచార్యునికి ఈ విధమైన శక్తి ఇచ్చారు, మీరే అతన్ని చంపాలి, లేకపోతే ప్రపంచం పూర్తిగా అసమతుల్యత ఏర్పడుతుంది అని చెప్తాడు. అయితే శివుడు అతన్ని చంపాల్సిన అవసరం లేదు, నేను అతన్ని అదుపులో పెడతాను అన్నారు. సో దేవతలకు మరియు అసురులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో శుక్రాచార్యుడు మంత్రాన్ని ఉచ్చరిస్తూ అసురులను కాపాడుతూ ఉన్నాడు. అప్పుడు దూరం నుంచి భయానకరమైన రూపంతో కృతిక అనే రాక్షసి వచ్చింది. ఆమె శివుడి గణాలలో ఒకరు. ఆమె శుక్రాచార్యుని తన గర్భంలోకి పీల్చుకుంటుంది. అతను అక్కడే పిండంలాగా మిగిలిపోతాడు. అతను అక్కడే ఉండిపోతాడు. దీంతో దేవతలు అసురుల మధ్య సమతుల్యత ఏర్పడింది. అందుకు బ్రహ్మ చాలా సంతోషించాడు. మహాకాలుడు మాత్రమే ఇది చేయగలడు, మనిషిని చంపకుండా అతని జీవితాన్ని పూర్తిగా అదుపులో పెట్టగలడు అని భావించాడు. అలాగే శుక్రాచార్యుడు అనేది కృతిక గర్భంలోనే ఉండిపోతాడు అన్నమాట. సో ఈ విషయంలో ఏంటంటే మహాకాలుడు తమ సమయాన్ని స్తంభించజేశాడు. దీంతో శుక్రాచార్యుడు ముందుకు కదలలేకపోయాడు. అయితే ఇంకొక ప్రత్యేకత ప్రకారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని గొప్ప శివభక్తుడైన చంద్రసేనుడు అనే రాజు నిర్మించాడు. అయితే ఉజ్జయిని సంస్కృతిని నాశనం చేయాలనుకున్న వారు చంద్రసేనుడిపై దాడి చేశారు. ఉజ్జయిని భారతదేశంలో మరో కాశీ లాంటిది. జ్ఞానం, విద్య ఇంకా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసరణ అనేవి పట్టణంలో ప్రధాన అంశాలుగా ఉండేవి. అయితే అప్పట్లో ఎటువంటి రవాణా మార్గాలు లేకపోయినా అవంతికగా పిలుచబడే ఉజ్జయిని జ్ఞానం మరియు ఆధ్యాత్మికలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. అయితే శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు చంద్రసేనుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు మహాకాళుడి రూపంలో వచ్చిన వారిని ఒక నిర్దిష్ట పద్ధతిలో అనుసరించి అతన్ని ఈ ఇబ్బంది నుంచి కాపాడాడు. తద్వారా ఆధ్యాత్మికతను, జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం కొనసాగించేలా చేశాడన్నమాట. రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ, రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపం. మన దేశంలో ఉన్న 7 మోక్ష పట్టణాల్లో అవంతి, ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాలుడితో ఎంతో ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా కాలం అంటే చక్రం లయకారమైన ఉంటుంది. అటువంటి కాలం అయితే అదేవిధంగా ఉజ్జయిన్లో కాలభైరవ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధి చెందినది. కాలభైరవ టెంపుల్ దగ్గరలోనే మనకి శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. గద్కాళిక, ప్రత్యేకమైన గుడి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.